ఆత్మీయ సోదరుడు, మీ అందరి ఆత్మ బంధువు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. నేను ఈనాడికి జ్యోతికి టీవీపైకి ఒక సవాల్ విసురుతున్నా. ఎక్కడ మీటింగ్లకు పోయినా జనాలు వచ్చినా వాళ్ళు మీటింగ్లు అయిపోయినాక ఖాళీ కుర్చీలు చూపించి ఆ రాతలు రాసే దుర్మార్గులకి మళ్ళీ నేను హెచ్చరిక చేస్తున్నాను. మహిళల్ని పిలుచుకొని వస్తారని ఒక పేపర్లో, వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వస్తారని ఒక పేపర్లో. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మహిళలంతా ఇంట్లోనే కూర్చొని పెట్టి, నా సోదరులు, నా కార్యకర్తలు, నేను గ్రామం పనిచేస్తుంటే, నేను మాకు ఉపయోగపడిపోయి ఉంటే అందరూ రెండని పిలిపిస్తే అందరూ చెప్తున్నారు 70 లక్షలు, 70,000, 20,000, 50,000, 60,000 అని. ఖచ్చితంగా రాష్ట్రంలోనే వద్దంటే 80 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచే కార్యక్రమం మీరందరూ ఇక్కడికి తీసుకుని వచ్చిన దానికి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆంధ్రప్రదేశ్లోనే నా నమ్మకం జగనన్న అంటే మన సర్వేపల్లి నియోజకవర్గంలో నా నమ్మకం మా ఆత్మీయుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని మీరు చెప్తా ఉంటే, ఇదే వారి గెలుపుకి ఇది ఒక పూలబాట. ఇప్పుడే మన ఎస్టీ సోదరి నిజంగా నాకు చాలా సంతోషంగా మాట్లాడినప్పుడు. దయచేసి ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇక్కడ చూడండి, చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని స్టేజ్ పైన కూర్చొని పెట్టి మాట్లాడే స్వతంత్రం ఇచ్చినటువంటి 77 సంవత్సరాల్లో నిజమైన స్వతంత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి వచ్చిందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి భిక్షమైన మాత్రం నేను చెప్తున్నాను. దానికి తోడు నీడగా మా గోవర్ధన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఆయన పైన ఉన్న ఆప్యాయత మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా చాలా చక్కగా మాట్లాడాడు బీసీల గురించి. నేను ఆశ్చర్యపోయినా, ఆయనతో కూడా 4-5 నియోజకవర్గాల్లో పోయినా, కానీ ఇంత చక్కగా ఇంత చరిత్ర తెలిసి బీసీల కోసం ఇంత పాటుపట్టేది కృష్ణయ్య అనుకున్నానే. కానీ నేను ఈరోజు బీద మస్తాన్ గారు, నీకు పాదాభివందనాలు. నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యం ఉన్నది. మా ఎస్టీ సోదరి మాట్లాడినప్పుడు ఆమెకి నిజంగా హృదయపూర్వకంగా ఆశీర్వదించాను. మా సోదరుడు చిన్న వయసు, అందరిలో అభిమానవంతుడు మా ఎంపీ గారికి, మైనారిటీ సోదరుడు చాలా చక్కగా మాట్లాడిన వారికి, మీకందరికి కూడా మరి ఒక తూరి నమస్కరిస్తూ, టైం ఇప్పుడే కాలాతీతం అయింది కాబట్టి అమ్మ మన